వేలాది కృతజ్ఞతాస్తుతులు నేను తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ అవకాశం ఇచ్చిన రవికుమార్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు, అలాగే సంఘ పెద్దలకి వందనాలు చెల్లిస్తున్నానండి. అలాగే మరి నా తోటి సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో మరి నా నేపథ్యాన్ని నేను తెలియజేస్తాను, నా కుటుంబ నేపథ్యాన్ని. నా పేరు మాలతి జగన్, మరి మా హస్బెండ్ పేరు మా జగన్మోహన్ రావు గారు. బాబు రెక్స్ నక్షత్ర అండి పేరు. పాలిమర్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడు, ముంబైలో జాబ్ చేస్తున్నాడు. అయితే పాప బయోటెక్నాలజీ చదువుతుంది. అయితే మరి మా కుటుంబము హైందవ కుటుంబము. బోళ్ళ అప్పారావు గారు, బోళ్ళ శ్రీలక్ష్మి గారికి 4 కుమార్తెలు అనమాట. దానిలో నేను సెకండ్ వన్. ఫస్ట్ వన్ శిశిర్ కుమార్ గారు భార్య గారు ఎస్ఆర్ రాణి గారు. అయితే థర్డ్ వన్ ధవళేశ్వరం రాజమండ్రిలో ఎన్ఎంఈ చర్చిలో పాస్టర్ గారుగా పనిచేస్తున్నారు మా మరిది గారు, పాస్టర్ గారు అనిల్ కిరణ్ గారు. మరి ఫోర్త్ వన్ వనజాక్షి గారు వైజాగ్లో, వారు కూడా పాస్టర్ గారుగా పనిచేస్తున్నారు. ఇప్పుడైతే జగన్పేటలో పరిచర్యలో ఉన్నారండి. ఇదండి మా కుటుంబ నేపథ్యము. అయితే ఈ సమయంలో నా సాక్ష్యాన్ని, ప్రత్యేకమైన సాక్ష్యాన్ని, కుటుంబ సాక్ష్యాన్ని నేను తెలియజేస్తాను. మాది హైందవ కుటుంబము. పి గన్నవరం మండలం, కోనసీమ జిల్లా అమలాపురం దగ్గర పి గన్నవరం మండలం మానేపల్లి గ్రామంలో మేము పుట్టి అక్కడే పెరిగి అక్కడే మరి దైవికమైన దర్శనాన్ని మేము పొందుకున్నామండి. అయితే ఒకరోజు ఒక పాస్టర్ గారికి దర్శనం వచ్చింది. ఏమనంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే బోళ్ళ అప్పారావు గారి ఇంటికి వెళ్ళమ్మా నువ్వు అని అన్నారు. ఆవిడ చేటలో బియ్యం ఏరుకుంటుంది. ఆ దినాల్లో గత 30 సంవత్సరాల బ్యాక్ దర్శనాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏమని అన్నారంటే బోళ్ళ అప్పారావు గారి ఇంటికి వెళ్ళమ్మా అని ఒక సహోదరికి, ఒక పాస్టర్ గారికి దేవుడు మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఈవిడ మాట ఏమీ వినిపించుకోవట్లేదు. తన పని ఏదో తను చేసుకుంటుంది, బియ్యం ఏరుకుంటూ ఉన్నది. ఆ సమయంలో దేవుని యొక్క ప్రత్యక్షతను ఆమె కానుకోలేదన్నమాట. 3 సార్లు దేవుడు అన్నవసరం వెళ్ళు అప్పారావు ఇంటికి, అన్నవసరం అప్పారావు ఇంటికి వెళ్ళని చెప్తే 3వసారి కూడా ఆమె కదలలేకపోయేసరికి 3వసారి తన వీపు మీద ఒక చెల్లుమని శబ్దంతో దేవుడు కొట్టినట్టుగా ముందుకు చేటతో పాటు ముందుకి పడిపోయింది ఆవిడ. అయ్యో బాబోయ్, అప్పారావు ఇంటికి వెళ్ళడం అంటే సామాన్యమైన విషయం కాదు. వాళ్ళవారు చౌదరీస్ కుటుంబము వాళ్ళది. ఆ వీధిలో అందరు చౌదరీస్ ఉంటారు. మేము ఎప్పుడు వెళ్ళలేదు, తక్కువ కులస్తులు ఎప్పుడు కూడా ఆ వీధిలో మేము అడుగు పెట్టలేదు. ఆ మానేపల్లి గ్రామంలో ఒక్కొక్క కులము ఒక్కొక్క వీధిగా ఉంటారు. ఇప్పుడు నేను వెళ్ళాలంటే నాకు ధైర్యం సరిపోదేసయ్యా అని ప్రభుతో మాట్లాడుతూ ఉంది. అయితే నేను నీకు వారి ఇల్లు, వారి వీధి, వారి యొక్క గదులు, ఆయన ఎక్కడ పడుకున్నారో అదంతా కూడా నేను చూపిస్తాను, నువ్వు వెళ్ళంటే దర్శనంలో మా ఇల్లు, మా నాన్నగారి బెడ్ మీద పడుకున్న రీతి అంతా కూడా ప్రభువు వారికి మరి కనిపింపజేశారు. ఆ నెక్స్ట్ డే ఈమె బయలుదేరి మా ఇంటికి రావడం జరిగింది. ఆమె ప్రార్థన చేశారు. అప్పారావు ఏంటి ఇలా అయిపోయావు నువ్వు, మన ఇద్దరం కలిసి చదువుకున్నాం కదా, నువ్వు ఇలా అయిపోయావు ఏంటి అని చెప్పి మరి ప్రార్థన చేసిందండి. పాపాల గురించి ఒప్పింపజేసింది. యేసుక్రీస్తు ప్రభు వారు మన పాపాలని క్షమించడం కొరకు వచ్చారు, ఆయనే రక్తములో మన పాపాలని కడిగి వేశారు అని చెప్పి మరి ప్రార్థన చేసి నాన్నగారిని ప్రార్థన ద్వారా దైవికమైన స్వస్థతలోకి తీసుకుని వెళ్ళింది ఆవిడ. నువ్వు ఇక 2-3 రోజుల్లో నాన్నగారు చనిపోతారని చెప్పారండి. ఆ సమయంలోనే మరి ఈవిడ ప్రార్థన చేసింది, ఒప్పింపజేసింది, దేవుడిని క్షమించమని అడిగారు. ఆ సమయంలో 3 days ఆఫ్టర్ తర్వాత నాన్నగారు మరణించడం జరిగింది. మేము చిన్న పిల్లలం. నేను ఫస్ట్ క్లాసు చదువుతున్నాను, అక్కగారు 3rd క్లాస్ చదువుతున్నారు. మరి ఇలాగా చిన్న పిల్లలం. అయితే ఆ చెల్లాయిలు ఇంకా పాకుతున్నారనమాట. అయితే నాన్నగారు చనిపోయిన తర్వాత మేము మా అత్తమ్మ గారి ద్వారా, మా అత్తమ్మ గారు మన్నాకి వెళ్ళేవారు, మన్నా చర్చికి. వారు కూడా దేవుడి క్యాన్సర్ నుండి రక్షింపబడి మరి వారు కూడా స్వస్థత దేవుడు ఇచ్చిన తర్వాత రక్షింపబడి దైవికమైన కుటుంబంగా వారు కట్టుకున్నారు. వారి ద్వారా మేము మన్నా చర్చికి వెళ్ళేవారమండి. అయితే అందరూ నా అమ్మగారు చర్చికి వెళ్ళేవారు, మా నలుగురిని తీసుకుని వెళ్ళేవారు. అయితే నేను మాత్రం వచ్చేదాన్ని కాదు. నేనంటే నాకు ఈ పాస్టర్లన్నా, ఈ సైన్ చేసుకుని వచ్చేవారన్నా
కొద్దిగా ఇదిగా చూసేదాన్ని అన్నమాట, ఇష్టం ఉండేది కాదు. అయితే కులపరంగా మేము హై స్టేటస్ హై కులంలో ఉన్నాం కాబట్టి మేము ఇష్టపడేవారం కాదండి నేను. అయితే చర్చికి అయితే వెళ్ళేదాన్ని కాదు. దేవుని మహాకృపను బట్టి మరి నెమ్మదిగా ఈ దేవుడు ఏంటో పరీక్షించేదాన్ని. ఈ దేవుడి యొక్క సారం ఏంటి, ఈ దేవుని ఎందుకు ఇలాగా వీళ్ళు హల్లెలూయా ద్వారా కేకలు వేస్తూ వీళ్ళు ఇలా చెప్తున్నారు అని నేను చెప్పడం ఆలోచించడం మొదలుపెట్టాను. అయితే హల్లెలూయా అంటారు ఏంటి వీళ్ళు, హల్లెలూయా అంటే అర్థం ఏంటి అని నేను గమనించుకునేదాన్ని. ఈ దేవుణ్ణి పరీక్షించేదాన్ని. ఈ దేవుడు అసలు ఎందుకు మీరు దేవుని బిడ్డలు అని అందరూ అంటారేంటి? ఏ దేవత బిడ్డలనైనా మీ దేవుడు గొప్పవాడని అనరు. మీరు దేవుని బిడ్డలు అని అనరు. ఏ విగ్రహ ఆరాధికలు మీరు చూసినా మీరు దేవుని బిడ్డలు అని అంటారండి? అనరు. ఒక్క క్రైస్తవులు మాత్రమే దేవుని బిడ్డలు వాళ్ళు అని అంటారు. ఈ విషయాన్ని నేను గమనించాను. నిజంగా నిజరక్షకుడైన దేవుని బిడ్డలు అంటండి మనం. వాళ్ళు గుర్తించారు కానీ ఒక్కొక్కసారి మనం గుర్తించలేకపోతున్నాం. ఇది ఫస్ట్ పాయింట్గా నేను గుర్తించాను. క్రైస్తవుల్లో దేవుని బిడ్డలంట అంటే ఇంకెవరు, నమ్ముకున్నవారే దేవుని బిడ్డలా, మిగిలిన వారు దేవుని బిడ్డలు కాదా అని నేను అనుకునేదాన్ని. తర్వాతగా మేము చూసినట్లయితే దేవుని మహాకృపను బట్టి మేము ల్యాండ్ లార్డ్స్ అండి. అయితే చాలా ఏకర్స్ కొబ్బరి తోటలు మాకు ఉండేవి, పనివారు మాకున్నారు. అయితే మా పెదనాన్నగారికి దేవుడు మా నాన్నగారు పవర్ ఆఫ్ పట్టా రాశారు. ఇదిగో 4 కుమార్తెలు, అప్పారావు చనిపోయాడు, మరి నువ్వే బాధ్యతలు తీసుకోవాలని చెప్పి బోళ సత్యనారాయణ గారు, బోళ బులిరామయ్య గారు, మరి మీకు తెలిసే ఉంటుంది, ఆయన ఎంపీగా చేశారు. గుంటూరు, ఏలూరు ఆ ప్రాంతాల్లో ఈయనకి ల్యాండ్ లార్డ్స్గా వారు పిలువబడుతూ ఉండేవారండి. అయితే ఏది ఏమైనప్పటికీ వారి అధికారంలోకి మా నాన్నగారు పెట్టారనమాట. అయితే ఆ సమయంలో మేమందరం కూడా కామ్గా గుడికి వెళ్ళడం అది జరిగింది. అయితే మరి వివాహాలు వచ్చే సమయానికి మా పెద్దనాన్నగారు వ్యతిరేకత చూపించారు. ఏ లోటుపాట్లు లేవు, చాలా హైలీ స్టేటస్లో ఉన్నాము. మానేపల్లి గ్రామంలో బోళ్ళవారంటే ఆస్తిపరులు అన్నమాట. అయితే తక్కువ కులస్తులు అసలు వచ్చేవారు కాదండి. మేము కూడా ఇంక ఏ కులంలోకి వెళ్ళేవారు కాదు. అలాంటి సమయంలో నాన్నగారు పోవడము, పవరు ఆయన చేతిలోకి వెళ్ళడము, అయితే బాగా చూసుకునేవారండి మమ్మల్ని. ఒక చక్కటి కుమార్తెలుగా మమ్మల్ని చూసుకునేవారు. మాకు ఏ లోటు ఉండేది కాదండి. అయితే వివాహాలు వచ్చేసరికి మరి పెద్ద పాపకి వివాహం జరుగుతున్న సందర్భంలో అదిగో క్యాస్ట్ వేరేగా ఉంది, వాళ్ళ కులం వేరు, వారి యొక్క విద్యార్హతలు ఏంటో, వారికి పొలాలు అవి ఉన్నాయో లేదో, తర్వాత పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అవ్వాలి ఏంటి అని మరి ఆలోచన చేశారండి. ఏంటి ఇది మా అమ్మగారి యొక్క నిర్ణయం. మా అమ్మగారు దైవికమైన అల్లుళ్ళు కావాలి, వాక్యాలు చెప్పే అల్లుళ్ళు కావాలి అని కోరుకున్నారండి మా అమ్మగారు. హల్లెలూయా. తన విశ్వాసంలో మా నలుగురిని పెంచారండి మా అమ్మగారు. అయితే మరి ఎన్నో మజిలీలు, ఎన్నో ప్రయాణాలు ఉన్నాయి. ఈ ప్రయాణాల్లో అక్కగారి వివాహం అయింది. స్కాట్ గారు అని ఆయన ప్రవచనం చెప్పారు, పలానా కుమార్తెకి పలానా కుమారుడికి వివాహం జరుగుతుంది అని. అయితే శరత్ భూషణ్ గారికి మా బావగారు శిశిర్ కుమార్ గారు అన్నయ్య గారికి చెప్తే వారు అన్నారు, వారిని అడగడం అంటే మామూలు విషయం కాదండి, వారు చౌదరీస్ కుటుంబం నుంచి వచ్చారు, వాళ్ళని పాపం చేయమని అంటే మామూలు విషయం కాదు మరి అని 3 సంవత్సరాలు వారు మమ్మల్ని అడగలేదండి. దొరగారు ఇలా ప్రవచనం చెప్పారు, మీ పెద్ద పాపకి ఆయనకి వివాహం అవుతుందని. ఈ మాట చెప్పాలంటే మాకు ధైర్యం చాలదు అని వారు 3 సంవత్సరాలు వెయిట్ చేశారండి. అయితే ఆఫ్టర్ 3 years ఆఫ్టర్ తర్వాత మరి చాలా చక్కగా మరి వినమ్రతగా వచ్చి మా అమ్మగారిని అడిగారండి. అమ్మగారు అంతకన్నా గొప్ప భాగ్యం ఏంటి అని చెప్పి వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది. మరి అయితే దాని వెనక ఉన్న పర్యవసానాలు అమ్మగారికి తెలియలేదు. అంటే మేము 3 కుమార్తెలు ఉన్నాము. తర్వాత మనకి బంధువులు, పెదనాలు వీళ్ళందరూ ఏం చేస్తారు, మనల్ని వెలివేస్తారు, మనల్ని మరి మనకి ఇవ్వవలసినవి ఇవ్వరేమో అని ఇలాంటివి ఏమీ మాకు తెలియదు.
అలాంటి సందర్భంలో అమ్మగారు ఏమీ తెలియకపోయినా సరే ఆ శిశిర్ కుమార్ గారి గురించి ఏ ఆలోచన లేదు. వాళ్ళ వెనకాల ఎంత వస్తుంది, వాళ్ళు మా పాపని సరిగా చూసుకుంటారా లేదా, కులపరంగా వారి యొక్క అన్నీ కూడా వ్యత్యాసం తేడా అది ఉంటుంది, ఏం చేయాలి అని కూడా ఆలోచన అమ్మగారు చేయలేదు. ఆయన వాక్యం చెప్తున్నారనే ఒకే ఒక్క ఆ మాటతోనే, ఆ దైవ సేవకుడిగా ఉన్నాడనే ఆ గౌరవంతో మా అక్కనిచ్చి వివాహం చేయడం జరిగిందండి. ఆ జరిగిన తర్వాత మరి సత్యనారాయణ గారు, మా పెద్ద నాన్నగారు మా ముగ్గురిని పిలిచారు. మరి మేము ముగ్గురు వెళ్ళాము, అక్కడ నిలబడ్డాము. అయితే అక్కడ చాలా పెద్ద సూట్ కేసులో చాలా ధనం పెట్టారండి, కట్టలు ధనం పెట్టారు. ఇదిగో మీకు ఈ ధనం కావాలా, క్యాస్ట్ పరంగా మరి మీ అక్క బావగారు కావాలా, మీ అమ్మ కావాలా అని చెప్పి అడిగారు. అయితే ఆ సమయంలో అడిగినప్పుడు నేనేం చేశాను, ఏంటి ఇలా అడుగుతున్నారు ఈయన, ఇప్పుడు ఒకవేళ ఈ ధనం తీసుకుంటే ఈయన వైపే ఉంటాము, మీరు మా ఇంట్లోనే ఉండిపోండి, మాకు మాత్రగా మీరు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళని ఇచ్చి వివాహాలు చేస్తామని చెప్పారండి. అయితే మేము అమ్మగారు అక్క బావగారే కావాలి, మాకు ఈ ధనం వద్దని చెప్పి వచ్చేసామండి. అయితే వచ్చేసిన తర్వాత మరి వారు మమ్మల్ని విడిచిపెట్టారు, వెలివేశారు, విడిచిపెట్టారు, దేనికి పిలిచేవారు కాదు. మా బ్రతుకు మేము బ్రతుకుతున్నప్పుడు సమయంలో దేవుని యొక్క కృప అపారంగా మా మీద ఉందండి. హల్లెలూయా, అపారంగా ఉంది. మరి దేవుడు ఎంత మంచి స్థితిలో మమ్మల్ని నిలబెట్టారండి. అయితే అనేక మజిలీలు ప్రయాణాలు ఉన్నాయి, టైం సరిపోదు కాబట్టి నేను చాలా షార్ట్కట్లో మీకు తెలియచేశాను. ఈ సమయంలో నేను ఎప్పుడూ దేవుని గురించి పరిశీలన చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే ఆయన ఎలా మాట్లాడతాడు, ఆయన ఏ విధంగా మాట్లాడతాడు, మా ప్రయాణాల్లో ఉన్న ఈ మజిలీలు, ఈ కష్టాలు, ఈ క్లిష్ట పరిస్థితులు, మా బంధువులందరూ మా ఇంటికి వచ్చి, మా నలుగురు మావయ్యలు మా ఇంటికి వచ్చి పెళ్లి రోజున వచ్చారు, అక్కని కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్ళిపోదామని. మనకి పరువు ప్రతిష్ట మంట కలిపేశావు, ఆ తక్కువ కులస్తుల్ని ఎందుకు మనం చేసుకోవాలి అని పెళ్లి కార్డులు విసిరేసారండి మా మావయ్యలు అందరూ వచ్చి. అక్కడ కిడ్నాప్ చేద్దాం, అక్క ఎంఎస్సి బిఈడి చేశారు, అక్కడ భీమవరంలో బిఈడి చేస్తున్నారు. ఆ సమయంలో తను ఇంట్లో లేదు, ఇంట్లో ఉంటే తను వాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయే సిచ్యుయేషన్. ఎందుకంటే మాకు సినిమా హాల్స్ ఉన్నాయండి, మాకు రంగంపేటలో మాకు సినిమా హాల్స్ ఉన్నాయి, చాలా పెద్ద హాల్స్ అక్కడ ఉన్నాయి. మరి అందరికీ తెలుసండి. కాబట్టి మన స్టేటస్ ఏమే, పలానా వాళ్ళు పిల్ల ఇలాగా ఆ మతంలో కలిసిపోయారంట, ఇలా చేశారంట అని అంటారు అని చెప్పి ఎన్నో నిందలు, అవమానాలు మరి భరించాలి మేము. మీరు కాదు, మేము నలుగురి మధ్య నివసిస్తున్నాం కాబట్టి మేము ఆ అవమానాలు పడాలని మా మామయ్యలు వాళ్ళందరూ కూడా చెప్పారండి. అయితే ఆ సమయంలో పెళ్లి కార్డులు కట్టేసేసారు, వెళ్ళిపోయారు, అటు అన్నారు, వెళ్ళిపోయి మా పెద్దనాన్నగారి దగ్గరికి వెళ్ళి ఆయనకి మళ్ళీ పుండి మీద కారం జల్లి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరు కూడా కలిసిపోయారు. మా మావయ్యలు ఇటు అటు మా పెద్దనాన్నలు అందరూ కూడా కలిసిపోయి మరి మమ్మల్ని ఎందరో అవమానాలు ఎన్నెన్నో చేశారు. అయితే మేమేమీ పట్టించుకోలేదు. అమ్మగారు మాకు విశ్వాసాన్ని నింపారండి. మరి అబ్రహాం ఇస్సాకి ఏమి ఇచ్చాడండి, విశ్వాసాన్ని ఇచ్చాడు కదా, విశ్వాసాన్ని ఇచ్చాడు. అక్కడ విశ్వాసాన్ని ఇచ్చాడు ఆయన. ఆస్తిపాస్తుల కంటే విశ్వాసాన్ని, నమ్మకాన్ని తన ఇస్సాకుకి అబ్రహాము ఇచ్చాడు. అలాగే మా అమ్మగారు మాకు విశ్వాసాన్ని ఇచ్చారు, దాని ప్రకారమే మేము నడిచాము. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సమయంలో మేము ఇదే నాన్నగారు ఉన్నప్పుడు సమయంలో సత్యసాయిబాబా భక్తులుగా మేము చలామణి అయ్యేవారు. నాన్నగారు ఒక 20 సెంట్లు భూమి సత్యసాయిబాబా నిలయానికి ఇచ్చేసారండి. వట్టినే ఇచ్చేసారు, ఫ్రీగా ఇచ్చేసారు. అయితే అక్కడ నిలయం కట్టబడింది. ఇప్పటికీ ఆరాధనలు జరుగుతున్నాయి మా ఇంటికి పక్కనే మానేపల్లి గ్రామంలో. అయితే మేము కూడా బాల్ వికాస్ సండే స్కూల్కి అక్కడికి వెళ్ళేవాళ్ళం. సత్యసాయిబాబా కూడా చిన్నపిల్లల కార్యక్రమాలు ఉంటాయండి, బాల వికాస్ కార్యక్రమాలకి వెళ్ళాం, భజనలు చేసేవాళ్ళం. చిన్న చిన్న తాళాలు ఉంటాయి, ఆ తాళాలు ఇచ్చుకుని కట్టుకునేవాళ్ళం అనమాట. ఇప్పటికీ నేను అనుకుంటాను, ఆ తాళాలు ఇప్పుడు నాకు కనుమరుగైపోయినాయి. మనకి ఆ తాళాలు ఆరాధన చేయడానికి ఆ తాళాలు ఎవరు ఉపయోగించట్లేదు క్రైస్తవంలో. అయితే భజనలు చేసేవారు హైందువులు ఆ తాళాలు ఉపయోగిస్తారండి. అలాగా సత్యసాయి బాబా మరి భక్తులుగా ఉన్న తరుణంలో శ్రీ సాయి భవాని అని మా అక్కకి పేరు పెట్టారండి. ఆ పేరు కలిసి వచ్చేటట్టుగా పెట్టారు, శ్రీ సాయి భవాని అని. నా పేరు మహాలక్ష్మి అని పెట్టారు. ఇలాగ సర్టిఫికెట్లలో హైందవ పేరుతో మాకు ఉంటూ ఉన్నారు.
సందర్భంలో మరి ఇలాగే కంటిన్యూ అవుతుందని మా భక్తి జీవితము, అక్కగారికి వివాహమైంది, మా వివాహాలైనవి. అయితే దేవుడు అత్యధికమైన రీతిలో నలుగురు అల్లుళ్ళు కొడుకులుగా ఉన్నారే, ఏ మావయ్యలైతే మరి పెళ్లి కార్డులు విసిరేసారో ఆ మావయ్యలు ఇప్పుడు మా దగ్గరకు వస్తున్నారండి. హల్లెలూయా. ఎవరైతే దూషణ పాలు చేశారో, అవమానాలు చేశారో వాళ్ళందరూ ఇప్పుడు మా ఇంటికి రాకపోకలు జరుగుతున్నాయి. వాళ్ళందరూ మమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఎవరు మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన అన్నాడు, నా నామము నిమిత్తము మీరు ఎన్ని అవమానాలు పొందితే అంతకు రెట్టింపు ఘనత భూమి మీద పరలోకంలో కూడా ఆయన ఇస్తానన్నాడు. ఎక్కువ సహోదరులను, ఎక్కువ కుటుంబాలని ఇప్పుడు మాకు ఇచ్చాడండి దేవుడు. హల్లెలూయా. మరి ఈ రీతిగా మా యొక్క సాక్ష్యము ఈ రీతిగా కొనసాగింది. చాలా పెద్ద సాక్ష్యం అండి. అయితే చిన్నగా మీకు చెప్పాను. మరి దేవుని మహాకృప ఎంత గొప్పదో చూడండి. ఈ రోజున మరి నేను ఇలా నిలబడి ఉన్నానంటే ఎక్కువగా నేను ఎప్పుడైతే అనుకుంటాను, ఎప్పుడైతే మూలను కూర్చుందాము, ప్రసంగం చెప్పకూడదు, ఈ క్రైస్తవుల్లోకి వెళ్ళకూడదు, హల్లెలూయా అనకూడదు, ఈ తక్కువ కులస్తుల దగ్గర కూర్చోకూడదు అని అనుకునేదాన్నండి. కానీ ఎప్పుడైతే నేను చెయ్యనో అనుకుంటానో అప్పుడే దేవుడు నాకు అవకాశం ఇస్తాడండి. హల్లెలూయా. ఇప్పటికీ కూడా వెళ్ళలేనేమో అని అనుకుంటాను, కానీ దేవుడు అవకాశాన్ని మరి తెరుస్తారండి. హల్లెలూయా. మరి ఈ దినాన మరి ఇలా రావడానికి దేవుడు కృప చూపించాడు. మరి నేను 26వ తారీఖున బయలుదేరానండి. నేను వచ్చిన 2 గంటలకే ఇక్కడ బాంబులు వేశారు. ఆ యుద్ధంతోనే వెళ్ళావు అన్నారు మా హస్బెండ్. యుద్ధాన్ని తీసుకుని వెళ్ళావు అని అన్నారు. పిల్లలందరూ నవ్వారండి. అయితే ఏది ఏమైనప్పటికీ 15 years బ్యాక్ నేను షార్జా, దుబాయ్ ప్రాంతాలు వచ్చానండి. ఇక్కడ మేము షార్జాలోను దుబాయ్లో కూడా మేము ల్యాండ్ అయ్యి ఉన్నాము. ఆ తర్వాత మస్క్లో మా హస్బెండ్ వర్క్ చేసేవారు. తర్వాత ఇప్పుడు దేవుని పరిచర్యలో మేము ఉంటున్నామండి. మరి అమలాపురం కోనసీమ జిల్లాలో జగ్గంపేట గ్రామంలో ఇప్పుడు మా పరిచర్యలు సాగుతున్నాయి. మాకు అసిస్టెంట్ పాస్టర్స్ని ఇప్పుడు పెట్టి మరి ఇలా రావడం జరిగిందండి. అనుకోలేదండి నేను ఇలా వస్తానని. అయితే దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. మరి దేవుడు దర్శనాలు ఇస్తాడండి నాకు. ఎవరికైతే ఒంట్లో బాగలేదు వారి ఇల్లు చూపిస్తారండి. చిన్నప్పటి నుంచి కూడా వారి ఇల్లు చూపిస్తారు. పలానా అతని ఇల్లు, ఆ దారి ఇది, ఆ బెడ్ మీద పడుకున్న రీతి అన్నీ కూడా. ఒక అతనికి కుష్టు వ్యాధి వచ్చింది. ఆ కుష్టు అంతా కూడా రసికారిపోతూ కురుపులతో ఉన్నది. ప్లేట్లో పెట్టుకుని ఉన్నాడు, కాలు ప్లేట్లో పెట్టుకుని ఉన్నాడు. కిష్టాపర్ అంటే అతని పేరు కూడా చెప్తారండి దేవుడు. కిష్టాపర్ వెళ్ళి జగ్గన్పేటలో ఒక మారుమూల గ్రామంలో ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటికి వెళ్ళు అని మరి నన్ను మాలతి అని దేవుడు పిలుస్తారండి తెల్లవారుజామున. హల్లెలూయా. మీకు తెలుసా, దేవుడు పిలిస్తే 2 సార్లు పిలుస్తాడు, 3 సార్లు కాదు, 4 సార్లు కాదు. తెల్లవారుజామున 4 గంటలకు ఎన్నిసార్లు పిలుస్తాడు దేవుడు? 2 సార్లు. సమూయేలుని ఎన్నిసార్లు పిలిచాడు? 2 సార్లు పిలిచాడు. అబ్రహాంని ఎన్నిసార్లు పిలిచాడు? 2 సార్లు. ఇలాగా అందరినీ మీరు చూడండి, మన బైబిల్లో మరి వెతకండి, 2 సార్లు అంటాడు. ఆ స్వరము మీరు 2 సార్లు ఏదైనా ఎప్పుడైనా మీ పేరుతో వినబడ్డదంటే అది దేవుని స్వరం అని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. హల్లెలూయా. తెల్లవారుజామున ఖచ్చితంగా మీరు లేస్తున్నారంటే దేవునికి మీకు లింక్ అయి ఉందని అర్థం. ఏదో దెయ్యం లేపుతుందనో లేకపోతే భూతం లేపుతుందనో అనుకోకండి సుమా. మీరు తెల్లవారుజామున 4కి లేచారే అంటే దేవుడు మిమ్మల్ని లేపాడు. ప్రార్థన చేసుకోవాలి అప్పుడు. హల్లెలూయా. అప్పుడు మనకి అనేకమైన మర్మాలు బయలుపరచబడతాయి. అయితే అతని దగ్గరికి వెళ్ళానండి, అతనికి ప్రార్థన చేశాను. పలానా రోజున అతను చనిపోతాడని కూడా చెప్పారు. నేను వాళ్ళ భార్య గారికి వాళ్ళ పిల్లలకి చెప్పాను, నన్ను పంపించారమ్మా ఇలాగా అంటే వాళ్ళు విశ్వసించి దేవుణ్ణి నమ్ముకుని వారు మీరు చెప్పిన రీతిగానే ఆయన మరణించారు. మీరు ధైర్యంగా ఉండండి, మీరు పాస్టర్ గారు పరిచర్యను ఆయన పాస్టర్ గారండి, పాస్టర్ గారి పరిచర్యను మీరు కొనసాగించాలని చెప్తే మరి దేవుడు ఆ రీతిగానే నాకు ఇచ్చిన డేట్ ప్రకారమే ఆయన చనిపోవడం, ప్రార్థించడం, వెళ్ళడం. ఇప్పటికీ అదే ఊళ్ళో మేము పరిచర్య ప్రారంభం చేసామండి. హల్లెలూయా. దేవాంగులని వేవర్స్ కాలనీ అండి, అది బట్టలు నేసుకునేవారు వాళ్ళందరూ కూడా. అయితే ఈశ్వరి భక్తులండి వాళ్ళందరూ. అక్కడికి మేము వెళ్ళి ఎంతమంది పాస్టర్లు వచ్చారో ఆ వీధిలోకి, కానీ అందరినీ తోలేశారు. మాకు చర్చ్ వద్దు, ఏమి వద్దని. అయితే నేను ఇంటర్మీడియట్ చదువుతుండగా అక్కడికి వెళ్ళానండి. మరి దేవుని పిలుపు మేరకు మేమందరం కూడా అక్కడికి వెళ్ళాము. అయితే మమ్మల్ని ఎవరూ ఆఫ్ చేయలేదండి. మాకు ఇల్లు ఇచ్చారు అద్దెకి ఉండడానికి. ఆ ఇల్లు ముస్లిమ్స్ ఇల్లు ఇచ్చారండి. వీధిలో మా అరుగిచ్చింది ఒక ఆవిడ. ఆ అరుగు మీద ప్రారంభం చేసిన పరిచర్య ఈరోజు కొనసాగుతూ ఉందండి. ఇదండి మా సాక్ష్యము.
మీ అందరికీ కూడా వందనాలు. మరి వాక్యంలోకి నేను వెళ్దామని ఆశిస్తున్నాను. మరి ఈ దినము మరి సిలువ యొక్క ధ్యానాలు మనం చేద్దాం. లెంట్ డేస్లో ఉన్నాం కాబట్టి సిలువ ధ్యానాలు మనం చేద్దాం. సిలువ అనేది మీరు చూసిన కొలది అది ఎలా మీకు కనిపిస్తుందండి? మీకు ఏ విధంగా అనిపిస్తుంది సిలువ? సిలువ అంటే ఒక ఆకస్మిక సంభవమ. సడన్గా అది వచ్చిందా? సడన్గా దానిని తెచ్చారండి సిలువను? సిలువ ఏ రీతిగా వచ్చింది? సిలువ యొక్క సార్థకత ఏంటి? సిలువను మనం మెడలోను గొలుసులుగాను లేకపోతే రింగులుగాను పెట్టుకుంటున్నాం. దేవాలయ శిఖరాల మీద సిలువ ఉంటుంది. ఎందుకు అలాగ మనం పెట్టుకుంటున్నాం? దీనికి నాంది ఎవరు పలికారు? ఈ సిలువ పూర్వకాలము దొంగలదండి. ఈ సిలువ అపవిత్రులది. ఈ సిలువ పాపం చేసేవారు. ఈ సిలువ శిక్ష పడాలంటే పాపులు మాత్రమే ఎక్కాలి, అపవిత్రులు మాత్రమే సిలువ ఎక్కాలి. దొంగతనం చేసేవారు, బందిపోడు దొంగలు, ఉగ్రవాదులు మాత్రమే సిలువ శిక్షకు అర్హులు ఆ దినాలలో. ఎందుకు సిలువ శిక్షను ప్రవేశపెట్టారు వీళ్ళు? ఫినేకీయులు అనేవారు ఆ జాతి వారు ఆ జాతి వారి యొక్క సిలువను ప్రవేశపెట్టారు. జ్ఞాపకం చేసుకున్నాం. వీరి రాజు హీరాము రాజు. వీరు సిలువకు శిక్ష వేయడానికి కారణం ఏంటంటే ఆ రోజు అపవిత్రులు అయిన వారు, పాపులైన వారు భూమి మీద చనిపోకూడదు. ఎందుకంటే భూమి చాలా పవిత్రమైనది అని నమ్మేవారండి వాళ్ళు. మేము హైందువులుగా ఉన్నప్పుడు భూమిని కూడా దండం పెట్టుకున్నామండి. గడపను దండం పెట్టుకున్నవాడు. భూమి కూడా ఒక దేవతగా కొలిచేవారు. అయితే వారు ఏం చేసేవారంటే అపవిత్రులైన వారు, బందిపోటు దొంగలైన వారు, శిక్షార్హులు భూమి మీద చనిపోవడానికి వీల్లేదు. వారి రక్తం కానీ వారు బాడీ కానీ భూమిలో పాతి పెట్టడానికి వీల్లేదు. వీళ్ళు ఆకాశానికి భూమికి మధ్యన సిలువ ఉంటే ఆ సిలువ మీదే చనిపోవాలి. ఆ సిలువ మీద ఎలా చనిపోవాలి? సింహాలను, క్రూర మృగాలను ఎగదొలిపేవారండి ఆ సిలువ మీదకి. సిలువ మీద అలాగే ఉండాలి వాళ్ళు. ఈ సింహాలకి ఆ డ్రింకు ఈ డ్రింకు తాగించి ఆ సిలువ మీదకి తోసేవారు. ఆ సిలువ మీదకి ఎగదొడిపి ఆ జంతువులు పీక్కు తినేయండి శరీరం. అది వారి యొక్క శిక్ష. ఈ బాడీ భూమి మీదకి రావడానికి వీల్లేదు. అని చెప్పి సిలువ మీదే వీరు ఆ ఎముకలు మాత్రమే మిగిలేయండి. అంతలాగా ఎండిపోయేవారు. అదండి అది. ఈ యొక్క భూమి మీద క్రూరమైన శిక్షలు ఏమైనా ఉన్నాయి అంటే అది ఏంటి? సిలువ శిక్ష. నికృష్టమైన శిక్ష, అవమానకరమైన శిక్ష, ఎగతాళికరమైన శిక్ష, అపహాస్యం చేసే శిక్ష. అయితే ఈ శిలువ శిక్షను రోమీలు తీసుకున్నారు. ఈ రోమీలు తీసుకున్న కాలంలో, రోమీల కాలంలోనే మరి రోమా చక్రవర్తుల కాలంలోనే ప్రభు అయిన యేసు ప్రభు వారు రావడం, మరి చాలా చక్కగా అక్కడ పరిచర్యలు చేయడము జరిగింది. ఈ రోమీలు తీసుకున్నారు. ఈ రోమీలు శిలువ శిక్షలు వేసేవారు. అయితే ప్రభు అయిన యేసు ప్రభు వారు కూడా ఎగతాళిగా ఈ శిలువ శిక్ష చేశారు. ప్రభు అయిన యేసు ప్రభు కూడా ఆ అపవిత్రుడే. వాడు పాపం చేశాడు, దేశద్రోహం చేశాడు, రాజద్రోహం చేశాడు అని చెప్పి ప్రభు అయిన యేసును కూడా ఆ సిలువకు ఆపాదించారు. సిలువ లేకపోతే మనకి విలువ లేదు. సిలువ లేకపోతే మనకి ఆశీర్వాదం. మనకి సిలువ అంటే మనం ఏం చేసేవాళ్ళం? సిలువ అంటే మనకు అర్థం ఏంటి? మీరందరూ ఏమనుకుంటున్నారు? సిలువ అంటే సిలువ అంటే ఎగతాళి అనుకుంటున్నాం కదా, అనుకున్నాం కదా. చాలా మంది సిలువ అంటే ఎగతాళిగా భావించారు, సిలువ అంటే అపహాస్యంగా భావించారు, అవమానంగా భావించారు. సిలువ అంటే శాపము. ఇవే కదా గుర్తొస్తున్నాయి మనకి. అయితే పౌలు భక్తుడు ఏం చేశాడంటే సిలువను రెండో కోణంలో చూశాడండి. హల్లెలూయా. పౌలు భక్తుడు
సిలువ ఆశీర్వాదం అన్నాడండి. హల్లెలూయా. సిలువ సమాధానం అన్నాడండి. హల్లెలూయా. సిలువ మరణం అన్నాడండి. హల్లెలూయా. సిలువ సహనం. హల్లెలూయా. చూడండి, ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైనవి ఉన్నాయి. అందరూ ఒక కోణం నుంచే చూడకండి, సిలువకు మరొక కోణం ఉందని గుర్తు తెచ్చుకోండి. ఈ దినం మనం ఆ ప్రభు సన్నిధిలో ఉన్నాం. సిలువ ఆకస్మిక సంభవం కాదు, సిలువ సడన్ గా రాలేదండి. అనాదిగా దేవుని సంకల్పం సిలువ. హల్లెలూయా. అది దేవుని ప్రణాళికలో ఉంది. ఆదికాండము 3:15. అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకుంటున్నాను. చాలండి. ఇక్కడ పుట్టింది. ఇక్కడ సిలువ వాక్కు చూడండి. ఇక్కడ పాపం యొక్క స్థితి బయటపడుతుంది. పాపం పుట్టింది. ఇక్కడ పాపం వల్ల ఏం సంభవించింది? భయం సంభవించింది. నేను భయపడి ఎక్కడికి వెళ్ళిపోయాను? చెట్టు చాటుకి వెళ్ళిపోయాను, చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాను. భయపడ్డాను నేను అని ఇక్కడ చెప్తుంటాడు. ఏ చెట్టు దగ్గర అయితే భయపడి ఈ యొక్క ఆదాము దాక్కున్నాడో ఆ చెట్టు దగ్గరే ప్రభు అయిన యేసు సిలువ పొందారండి. హల్లెలూయా. అంటే మ్రాను మీద వేలాడబడేవాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఆది కాండంలో సిలువను గురించి చెప్పబడి ఉంది. ఇక్కడ ప్రారంభమైన సిలువ, ఇక్కడ ప్రారంభమైన పాపం, ఇక్కడ ప్రారంభమైన భయం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. హల్లెలూయా. చూసారా, అన్ని గ్రంథాలలోనూ మనకి భయాన్ని గుర్చిన అవగాహన ఇచ్చాడు దేవుడు, మరణాన్ని గుర్చిన అవగాహన ఇచ్చాడు. మరణం లేకపోతే మనం ఈ ప్రపంచం ఎలా ఉందండి? ఒకసారి ఈ మరణం అనేది లేకపోతే, ఈ మరణం ఎందుకు వచ్చిందంటే పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఈ ఆదికాండంలో సిలువను గురించి రాయబడి ఉంది. యెషయా కూడా సిలువను గురించి రాశాడండి. హల్లెలూయా. యెషయా 53వ అధ్యాయము సిలువ అధ్యాయం అని మీరు అందరూ గుర్తుంచుకోవాలి. యెషయా 53వ అధ్యాయం సిలువ అధ్యాయం. ఒక పాస్టర్ గారు 53వ అధ్యాయం అంతా రంగుతో పూసేసేసరి, ఎరుపు రంగుతో ఎరుపు పెన్సిల్తో ఇలా గీతలు గీశారు. దాని మీద సిలువని వేసుకున్నారు. ఇలా ఇది ఏంటండి ఇలా వేసారని అడిగినప్పుడు ఇది సిలువ అధ్యాయం అమ్మా అన్నారండి. హల్లెలూయా. యెషయా 53వ అధ్యాయం ఏంటమ్మా? సిలువ అధ్యాయం. ఈ సిలువను మీరు ఆలోచన చేయండి. ఆది కాండంలో ప్రారంభమైన సిలువ. మోషే గారు కూడా ప్రత్యక్ష గుడారం దగ్గర 3 గోత్రాలను 3 గోత్రాలు చెప్పిన సంఖ్యాకాండం 2వ అధ్యాయంలో చెప్పారు. ప్రభు అన్నాడు, మోషే ప్రతి గోత్రాన్ని ఇలా నిలబెట్టు. తూర్పున 3 గోత్రాలు, పడమర 3 గోత్రాలు, దక్షిణాన 3 గోత్రాలు, ఉత్తరాన 3 గోత్రాలు నిలబెట్టు. ప్రత్యక్ష గుడారానికి కొద్దిగా దగ్గరలో నిలబెట్టు అని చెప్పారండి ప్రభు. మనం దాన్ని చూసినట్లయితే గోత్రాలు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఆ గోత్రాలు నిలబెట్టినప్పుడు ఆ గోత్రాల యొక్క రూపము సిలువ రూపముగా ఉన్నాయంటండి. హల్లెలూయా. చూడండి, అప్పుడే అరణ్యములోనే అప్పుడే సిలువ రూపాన్ని గోత్రాల వారీగా నిలబెట్టాడండి దేవుడు. ఇలా మనం గమనిస్తూ పోతే ప్రతి పుస్తకంలోనూ కూడా ఈ సిలువ రూపము మనకు కనపడుతూనే, పాపులకి ఆశీర్వాద కర్తలకి మధ్యన ఎవరున్నారమ్మా? యేసయ్య. క్రీస్తు పూర్వానికి క్రీస్తు శకానికి మధ్యన ఎవరున్నారు? యేసయ్య. అపవిత్రులకి పునీతులకి మధ్య ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. 2-3 ఎక్కడ నివసిస్తే అక్కడ ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. ప్రత్యక్ష గుడారానికి ఆ యొక్క గోత్రాలకి మధ్యన ఎవరున్నారు? సిలువ ఉందండి. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన మర్మాలు, సిలువను గుర్చిన మర్మాలు.
యేసు ప్రభువారు గోల్గోతా కొండ మీద మనం చూసినట్లయితే అక్కడ సిలువ 3 సిలువలు, 3 సిలువల మధ్యలో యేసయ్య, సంఘం మధ్యలో యేసయ్య. చూడండి, ఈ సిలువ శిక్ష ఎంత క్రూరమైనదో అంత ఆశీర్వాదకరమని మనం భావించాలి. ఆది కాండంలో సిలువను గురించి రాయబడింది, యెషయా 7:14 సిలువను గురించి రాయబడింది. లేదమ్మా, అదే కన్యక గర్భవతి 7:14, మత్తయి 1:21 కూడా రాయబడి ఉంది. కుమారుడు పుట్టాడని ఇమ్మానుయేలు అని పేరు పెడతామని రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండము 21:22 కూడా అక్కడ మరి సిలువ యొక్క ప్రారంభం అక్కడ మనం చూస్తామండి. మరి సిలువ రూపాన్ని సంఖ్యాకాండము 22 1-31 అధ్యాయం అంతా కూడా మనం చూస్తాం. కీర్తనలు 22 అధ్యాయం అంతా కూడా సిలువ, యేసు ప్రభు వారి 5 గాయాలు 5 బలులకు సాదృశ్యం అని మీరు గ్రహించాలి. హల్లెలూయా. 5 బలులకు సాదృశ్యము 5 గాయాలు. 39 కొరడా దెబ్బలు, 1 తక్కువ కొట్టారు కదండి. 5 గాయాలే అంటారేంటి? నా నానాలు కదా మీరు కదండి. 5 గాయాలు. ఆయన 5 గాయాలు ప్రత్యేకంగా లెక్క పెట్టారండి. వాటిని తీసుకున్నారండి చరిత్రకారులు. ఆయన గాయాలు లెక్క పెట్టగలమా? ఆయన శరీరం మీద ఉన్న గాయాలు అన్ని ఇన్నండి. అంతగా ఆయన చితుక బాధారు, అంతగా ఆత్మ నివసించలేని శరీరంగా చేశారండి. ఆత్మ ఉంటే ఎక్కడెక్కడ ఉంటుంది ఆత్మ అండి? ఉంటే శరీరంలో ఉంటుంది, లేకపోతే దేవుని దగ్గర ఉంటుంది, ఇక్కడ అక్కడ లేకపోతే నరకంలో ఉంటుంది. ఈ 3 ప్రాంతాల్లోనే ఆత్మ ఉంటుంది. ఆత్మ నివసించే ప్రదేశము ఈ శరీరము అయితే, ఈ ఆత్మ నివసించలేకుండా శరీరాన్ని నలిపేసి దుక్కు దున్నారండి ఈ రోమా సైనికులు. 22వ కీర్తనలో ఎంత ఆ శిలువ చిత్రీకరణ చాలా బాగా చేశాడండి కీర్తనాకారుడు. అద్భుతమైన కీర్తన అండి. రోమా సైనికులు ఎద్దుల్లా కనిపిస్తున్నారు, రోమా సైనికులు వృషభాల్లా కనిపిస్తున్నారు, రోమా సైనికులు కుక్కల్లా పీక్కు తింటున్నారని ఆ జంతువుల గురించి చెప్పిన సందర్భం అండి. దినం జ్ఞాపకం చేసుకుందాం. భయానకమైన పరిస్థితుల్లో పాపిగా గుర్తింపబడిన ప్రతి ఒక్కడు కూడా సిలువ దగ్గరికి రావాల్సిందే. ఆ సిలువను చూసినప్పుడు, ఆలయ శిఖరాల మీద సిలువను చూసినప్పుడు నిలబడిపోతాడండి ప్రతి ఒక్కడు. రోడ్ల మీద వెళ్ళేటప్పుడు చూడండి, బస్సుల మీద వెళ్ళేటప్పుడు చూడండి, అందరూ హైందవుడు కూడా, ముస్లింలు కూడా ఇలా అనుకుంటారు. అంటే ఆ సిలువ చూడగానే ఒక భక్తిభావం మనకు ఉట్టి పడుతుంది. ఆ పవిత్రమైన సిలువ అందరూ విధేయత చూపిస్తారండి. హల్లెలూయా. దాన్ని కట్టిపడేసే ప్రేమ ఆ సిలువలో ఉందండి. ఈ రోజున భయానకంగా మనం ఉన్నాము. ఎక్కడ బాంబు వేస్తాడో తెలియదు, ఎక్కడ డ్రోన్ వేస్తాడో తెలియదు, ఎక్కడ మిసైల్ వేస్తాడో తెలియదు. 20 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని విధంగా దుబాయ్ ప్రాంతాన్ని అట్టడుగు స్థానంగా అట్టుడుకుపోతుంది భయంతో. పనులు మానేసుకుని పోతున్నారు, వ్యాపారస్తులు గొల్లుమంటున్నారు భయం కారణంగా. భయం గుప్పుట్లో ఉన్నాం మనమందరం కూడా. ఏదో దేశాల నుంచి వచ్చాము కుటుంబ పోషణ కొరకు. పిల్లలు అక్కడ, భర్త అక్కడ, భార్యలు ఇక్కడ, భర్తలు ఎక్కడైతే భార్యలు అక్కడ. అయ్యో మా సొంత వారు అక్కడ ఉన్నారే అని అక్కడ వాపోతున్నారు మన ఇంటి దగ్గర. ఎందుకు ఈ యుద్ధాలు? ఫోర్ షాడో అంటారండి. యేసయ్య సూచనలకు ముందు, యేసయ్య రాకడ సమయానికి ముందు సూచనలుగా ఇవి చెప్పబడుతున్నాయి. ఈ యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి? అసలు సమాధానం లేని ప్రపంచం, శాంతి లేదు ప్రపంచం. ఈ యుద్ధ వివరణ చూడండి. అణ్వాయుధుల గురించి ఒకళ్ళొకరు కొట్టుకు చేస్తున్నారు. మా దగ్గర ఇన్ని అణ్వాయుధాలు ఉన్నాయి, ఇన్ని బాంబులు ఉన్నాయి, మా దగ్గర అన్ని ఉన్నాయి.
దగ్గర ఇంతమంది ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళు పెంచి పోషిస్తుంది ఇరాన్. హిజ్బుల్లా హమాస్ సంస్థలను పెంచి పోషిస్తుందని ఇజ్రాయెల్ కోపం. వారికి ఆహారం పెడుతుంది, ఆర్థికంగా సహాయపడుతుంది, అణ్వాయుధాల్లో మరి సహాయపడుతుందని చెప్పి ఇజ్రాయెల్ కోపం. ప్రపంచవ్యాప్తంగా ఈ గల్ఫ్ దేశాలు మరి పంచి పెడుతున్నాయి, విస్తారంగా మరి ఆయిల్ను మరి రవాణా చేస్తున్నాయి. ఇప్పుడు రవాణా ఆగిపోతే, సప్లై ఆగిపోయింది, ధరలు పెరిగిపోయింది, రవాణా మార్గాలు మూసేశారు. ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది? యేసయ్య అని ఆయన సిలువ దగ్గర ప్రాధేయపడే సమయం అండి ఇది. హల్లెలూయా. ఇంకా మనకి సిలువ తప్ప మనకి వేరే దారి లేదు, ఆ ప్రభు తప్ప వేరే దారి లేదు. భూ వివాదాలు, పాత కక్షలు, అణ్వాయుధాల యొక్క మీరు ఎక్కువైతే మేము ఎక్కువ, మీ దగ్గర ఎక్కువ నేను మా దగ్గర ఎక్కువ ఉన్నాను అని ఇలాగా ఒకరినొకరు అనుమానాలతో చంపుకుంటున్నారు. భయం గుప్పుట్లో ఉన్నాము. ఈ దినం జ్ఞాపకం చేస్తాం, ఆ ప్రభు సన్నిధిలో ఎన్నో ఎన్నో ఆధ్యాత్మికమైన సత్యాలను మనకి దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆదాము భయపడిపోయి పాపం చేసి చెట్టు చోటుకెళ్ళిపోయాడు. అక్కడ ప్రారంభమైన భయము ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మొదటి ఆదాము భయం పడితే రెండవ ఆదాము అభయాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా. ఇదిగో నేనున్నాను, భయపడకండి. మొదటి ఆదాము చెట్టు చోటుకెళ్ళిపోతే రెండవ ఆదాము చెట్టుపై వేలాడాడు మ్రాను మీద. హల్లెలూయా. హిట్లర్ అనే వ్యక్తి ఉన్నాడు, ప్రపంచాన్ని గడగడలాడించాడు. అతను కూడా మరణానికి భయపడిపోయాడు. తన ప్రియురాలను చంపేసి, తన ప్రియమైన కుక్కను కూడా చంపేసి తను తెలుసుకున్నాడు. అందరూ మరణానికి తలగ్గుని వారే. అలెగ్జాండర్ కూడా మరణానికి తలదించుకున్నాడు. గొప్ప గొప్ప వ్యక్తులు, నాయకులైన వారు, చక్రవర్తులైన వారు మరణానికి తలదించుకున్నారు. మరణం అంటే అందరికీ భయం ఏర్పడింది. ఈ భయం వలన మరణం వచ్చింది. పాపం వలన వచ్చే జీతము మరణం అని చెప్పబడింది బైబిల్. ఆ మరణంను గూర్చిన అవగాహన ఇచ్చింది. మీరందరూ మరణం గురించి భయపడకూడదు. మరణంలో మనం విజయం సాధించామండి. హల్లెలూయా. మనకి మరణం నిద్ర మాత్రమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించారు అంటే మన అందరి కోసమే. ఆయన కూడా 3 దినాలు భూగర్భంలో భూమి ఆయనను మృంగేసిందా? ఆయన చిత్త ప్రకారము భూమిలో ఉన్నారండి. ఆయన సమాధిలో ఉన్నారండి. ఆయన ఆత్మ నలిగి పొట్టబడింది, శరీరము ముక్కలయ్యింది, స్వరూపమైనను సొగసైనను ఆయనకి లేదు. అంత వికారముగా తయారయ్యారు ఆయన. మనకి ఎంత అందాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా. ఎంత అందమండి మనము. దేవుడు ఈ యొక్క సృష్టిలో ఈ శరీర నిర్మాణాన్ని ఒకసారి చూస్తున్నప్పుడు వణికిపోతాం తెలుసా. డాక్టర్లకే అంతు చిక్కని వ్యాధులు వస్తున్నప్పుడు ఆయనకి తెలిసి వ్యాధి ఎందుకు వచ్చిందో. హల్లెలూయా. ఆయన రక్తం వలన మనకి స్వస్థత, ఆయన రక్తం వలన పాప క్షమాపణ, ఆయన గాయాల వల్ల స్వస్థత, ఆయన రక్తం వల్ల పాప క్షమాపణ. హల్లెలూయా. మరి ఆయన రక్తము ఏ బ్లడ్ గ్రూపు? నాది ఏ, నీది ఓ, ఆవిడది బి. మరి ఆయన రక్తం కూడా మానవుడైతే బ్లడ్ గ్రూప్ ఖచ్చితంగా ఉండాలి కదా. ఆయన రక్తము, ఆయనకు బ్లడ్ గ్రూప్ లేదు. ఆయన రక్తానికి బ్లడ్ గ్రూప్ లేదండి, ఉండకూడదు. ఎందుకంటే ఆయన దేవుడు. హల్లెలూయా. అది ఉండదు. డాక్టర్ అంటారు ఈవిడ బ్లడ్ గ్రూప్ ఏ, ఎవరిదైనా ఏ గ్రూప్ ఉంటే చెప్పండి, వచ్చి రక్తం ఇవ్వండి, ఇప్పుడు బతుకుతుంది అంటారు. కానీ
మనిషికి ఎక్కిస్తే కోతి రక్తం మనకు సరిపోతుందా? జంతువుల రక్తం మనకు సరిపోతుందా? సరిపోదు. ఏ గ్రూప్కి ఏ ఇవ్వాలి? ఓ గ్రూప్కి ఓ పాజిటివ్ ఇవ్వాలి. కానీ యేసు ప్రభు రక్తం అలా కాదు. యేసు ప్రభు రక్తము అన్ని గ్రూపులకి సరిపడే రక్తము. హల్లెలూయా. ఇంకా ఆయనకి బ్లడ్ గ్రూప్ ఉండకూడదు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. దేవుడు అనబడేవాడికి బ్లడ్ గ్రూప్ ఉండదు. ఆయన అందరి అప్పటి నుంచి 2000 సంవత్సరాల క్రితం సిలువలో వేలాడిన యేసు క్రీస్తు దగ్గర నుండి ఇప్పటి వరకు ఆ రక్తము ప్రవహిస్తూనే మనకి స్వస్థత వస్తుందండి. హల్లెలూయా. ఆయన రక్తంలో జీవం ఉంది, ఇప్పటికీ మన దగ్గరకు వస్తుంది. ఇప్పుడు కూడా ప్రవాహం ఉన్నదండి ఆయన రక్తంలో. ఆయన రక్తపు నది ప్రవహిస్తూనే ఉంది ఇప్పటి వరకు కూడా. జ్ఞాపకం చేసుకో. ఈ దినం మనం చూస్తే ఈ యేసయ్య శిలువ లెంటు దినాలలో ఆదికాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు ప్రతి పుస్తకంలో కూడా ఒక్కసారైనా శిలువను గురించి చెప్పాలి. ప్రతి కీర్తనలో శిలువ ఉంటుంది, శిలువ ఉంటుంది. ఆయన ప్రార్థన చేశాడు. సిలువలో ఎన్ని ప్రార్థనలు చేశాడండి ఆయన? ఎన్ని ప్రార్థనలు చేశాడు? ఫస్ట్ మాట ఏంటి? ప్రార్థన కాదు అది. అది ప్రార్థన చేయవలసిన సమయమా? అరవవలసిన సమయమా? అమ్మ బాబోయ్ అని అరవవలసిన సమయమా? నొప్పి బాధ భరించలేక ఏం ప్రార్థన, తలపోటు వస్తేనే చర్చికి రాకుండా పడుకునే స్త్రీలు ఉన్నారు. కూర్చోలేనండి బాబు అని. అలాంటి స్థితి మందంటే ఆయన మానవుడుగా శిలువ పాదం నొందుతూ ప్రార్థన చేస్తున్నాడండి. ఆ నికృష్టమైన రోమా సైనికులను క్షమించండి, పాపాలు చేస్తున్న ఈ జనాంగాన్ని క్షమించండి అని ప్రార్థన. అందుకే కల్వరి ఏమైపోయిందంటే, ఏమైపోయింది? ప్రార్థనా స్థలంగా మారిపోయిందండి. హల్లెలూయా. ప్రార్థనా స్థలంగా మారిపోయింది. దొంగ అన్నాడు కదా, అయ్యా నీ రాజ్యంలో నాకు చోటిస్తావా అంటే ఆయన ఓకే అనేసరి. హల్లెలూయా. చూడండి, ప్రార్థన ఆ కల్వరి కొండ ఎలా మారిపోయింది? క్షమించే స్థలంగా మారిపోయింది, ప్రార్థనా స్థలంగా మారిపోయింది, క్షమించే స్థలంగా మారిపోయింది, ఆదరణ స్థలంగా మారిపోయిందండి. హల్లెలూయా. ఎలా మారిందమ్మా? ఆదరణ స్థలం. ఎందుకని ఆదరణ అంటున్నా? అమ్మా ఇదిగో నీకు మాడని తన అమ్మని ఆదరిస్తున్నారండి, తన అమ్మకి ఓదార్పిస్తున్నాడండి. తాను బలిగొంటూ, తాను హరించుకుపోతూ, తన రక్తాన్ని ప్రతి పట్టు భూమి మీద చిందిస్తూ ఆ తల్లి చూడలేకపోతుంది. తన హృదయంలోకి ఖడ్గం దూసిపోతుందని సుమియోన్ చేసిన ప్రవచనము ఇప్పుడు కళ్ళారా చూస్తుంది. ఆదరిస్తున్నాడండి అమ్మని. ఈ రోజుల్లో తల్లిదండ్రులు చూడని నాదులు ఉన్నారు. ఆయన చూడండి 30 సంవత్సరాలు వడ్రంగిగా ఉండి ఏం చేశాడమ్మా? తల్లిదండ్రుల్ని పోషించాడు. 30 సంవత్సరాలు తన వృత్తి చేసుకున్నాడండి, తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. ఆయన 3.5 సంవత్సరాలు వచ్చాడు దేవుళ్ళలోకి, సేవ సువార్తలోకి ఆయన వచ్చాడు. చూడండి, ఆయన వడ్రంగిగా ఉన్నాడు. ఎందుకు వడ్రంగి కులంలోనే పుట్టాను? మైనా మా చౌదరి కులంలో పుట్టొచ్చు కదా. ఆయన పుట్టాడా? రాజుల కులంలో పుట్టొచ్చు కదా, చాకలి కులంలో పుట్టొచ్చు కదా. ఏ కులంలో పుట్టకుండా వడ్రంగిలోనే ఎందుకు పుట్టాడు అంటే, వడ్రంగి వాడు దగ్గర ఏముంటాయి? మేకులు ఉంటాయి, సుత్తు ఉంటుంది, ఉలు ఉంటుంది, ఇంకా రంపం ఉంటుందంట, బాడీస్ అనే ఒకటి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. ప్రతిరోజు ఈ 30 సంవత్సరాలు ఈయన వాటిని చూస్తూ, టేబుల్ తయారు చేస్తూ, మంచం తయారు చేస్తూ, చైర్ తయారు చేస్తూ, వాటిని చూస్తూ కొడుతూ, ఇదిగో రేపు ప్రొద్దుట ఈ మానవుడు నన్ను కూడా
మురాను మీద ఇలాగే శుద్ధితో మేకులు పడతాడు. తన బాడీలో తన ఆలోచనలు వాటిని చూసి తను ఆస్వాదించుకునేవాడంట. సిలువ త్యాగం అంటే మామూలు విషయమా? ప్రతిరోజు వాళ్ళ నాన్న టేబుల్ తయారు చేస్తున్న వాళ్ళ నాన్న చూసేవాడంట, మేకులకు చూసేవాడంట. రేపొద్దుట రోమా సైనికులు ఈ మేకుల్ని నా చేతుల్లో అని తనకు తాను మదన పడేవాడంట, తనకు తాను సిద్ధపడిపోయేవాడంటండి. అందుకే వడ్రంగి కొలువులో పుట్టారు. హల్లెలూయా. ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి. ఒక షాప్ దగ్గరికి వెళ్ళారంటండి. చివరిగా నేను ముగిస్తాను. ఒక షాప్ దగ్గరికి వెళ్ళారంట రోమా సైనికులు ఉన్నారంట. ఏమయ్యా పాత దుకాణం సరుకు షాప్ దగ్గరికి వెళ్ళారంట. ఏమయ్యా 3 మేకులు ఉన్నాయా నీ దగ్గర? 3 మేకులు కావాలి, 7 అంగుళాలు ఉండాలి. 7 అంగుళాలు ఉండాలండి. వెతుకుతానండి, వీళ్ళు ఏమనుకుంటా అని వెతికాడండి. ఎక్కడో మూలన పడిపోయి తుప్పు పట్టేసిన 3 మేకులు ఇదిగోనండి ఉన్నాయండి. ఎందుకయ్యా ఇవి అని రోమా సైనికులు అన్నాడు. ఆ యేసయ్యను సిలువేయడానికి అన్న. అయ్యో బాబోయ్, యేసు బాబుని సిలువేయడానిక? నా షాపే కావాల్సి వచ్చిందా? నా మేకులే కావాల్సి వచ్చిందా? ఈ పాత పడిపోయిన షాపులో నుండే ఈ 3 మేకులు మీరు పట్టుకెళ్తారా? వద్దండి అని ఇలా ఇచ్చుకోబోతుంటే అతన్ని తోసేసి ఆ రోమా సైనికులు ఆ 3 మేకులు పెట్టుకుని వెళ్ళిపోయారంట. ఇతను పశ్చాత్తాపపోయింది. అయ్యో దేవా, నన్ను క్షమించు, నా షాపులోని మేకులేనా నిన్ను సిలివేస్తున్నాయి అయ్యా? నా మేకులతో నేను నిన్ను సిలివేస్తున్నానయ్యా, నన్ను క్షమించండి అయ్యా అని బొగ్గోలు పెట్టి ఏడుస్తూ పాపక్షమాపణ అడిగాడండి ఆ షాప్ వేసి. దిగుతాయండి తుప్పు పట్టిపోయిన ఏ మేకులు దిగుతాయా? కానీ అవే కావాలి రోమా సైనికులతో. మరి మామూలుగా వాళ్ళు వచ్చేసి ఏదో కొట్టేసి సిలివేసేసారా? వాళ్ళ ఆహారం వేరుగా ఉంటుంది, వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఉంటుంది. వాళ్ళ ఆహారం వేరు, వాళ్ళ డ్రింకింగ్ వేరు, వాళ్ళ వస్త్రదానం వేరు, బలీయంగా ఉంటారు. అందుకే కీర్తనకారుడు వృషభాలతో పోల్చి చూసారా? ఆ మేకులతో కొట్టబడిన యేసయ్య చేతులు హృదయ విదారకం అవట్లేదా ఈ మాటలు వింటుంటే? ప్రభు మన ఏడలో చూపిన అత్యంత ప్రేమ అండి. ఇప్పటికీ అమ్మ అంటున్నాడండి మనల్ని. అమ్మ అని పిలుస్తున్నాడు. తాను బాధపడుతూ కూడా అమ్మ అని ఆదరణిస్తున్నాడు. ఓ తల్లి, ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఆదరణ లేక బ్రతుకుతున్నాము. ఎక్కడ మనం మన పిల్లల భర్త కొరకు మనం పని చేసుకుంటున్నాం. ఈ రోజుల్లో ఈ మిసైల్స్ మధ్య మనకి ఎంత శాంతి ఇచ్చాడండి. ఇలా జరుగుతున్న అబుదాబి ప్రాంతం ఎంత శాంతంగా ఉందో. దుబాయ్లో ఉన్న ఆ యొక్క గందరగోళం మనకున్నదా? నువ్వు అదృష్టవంతురాలు. ఎవరిని బట్టి అంటే ప్రభు కాపుదలను బట్టి. ఇశ్రాయేలుని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడండి. ఆయన నిద్రపోతే ఆయన దేవుడు అవుతాడా? అవును, నిద్రపోడు కాబట్టి ఆయన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు మనం ఇంత సంతోషంగా ఇంత హ్యాపీగా చర్చలు జరుపుకుంటున్నాం కాబట్టి మరి ఆ దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేయండి. ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధులకు దేవా, ఈ సమయంలో నీ కృపాసన వస్తున్నాను తండ్రి. నా ప్రభు మీరు నిలబెట్టి మాట్లాడినందుకు వందనాలు అయినా. మరి ప్రభు ఈ పరిచర్యలను ఆశీర్వాద కుమారుని గారిని మీ చేతులకు అప్పచెప్తున్నాం. మరి మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో మీరుండి కార్యం చేయమని యేసు నామములో